అందరికీ నమస్తే. ఆయుర్ సన్మిత్ర ఛానల్ ద్వారా మనము ఆయుర్వేద పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నాం. ఆయుర్వేద శాస్త్రంలో కేవలము రోగాలు, మందులే కాదు, ఆహారాలు, విహారాలు, ఔషధాలు, ద్రవ్యాలు, వాటి గుణాలు, అవి ఎలా పనిచేస్తాయి మొదలైన విషయాలే కాకుండా ప్రకృతికి సంబంధించిన మనిషికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తూ ప్రకృతి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రోగాలు రాకుండా ఎలా ఉండాలో చెప్తూ ఒక స్వస్థ వృత్తం అనే ప్రివెంటివ్ మెడిసిన్ అనే ఒక విభాగం ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పబడింది. అదే రకంగా రోగాలు అంటే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, చికిత్సలు కూడా విస్తారంగా ఆయుర్వేద శాస్త్రంలో చక్కగా వివరించబడ్డాయి. ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఇక్కడ ఈ దేశంలో ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా ఆయుర్వేద శాస్త్రం నిర్దేశించిన ఆరోగ్య సూత్రాలు అనుసరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పటి వరకు ఈ జాతి ఈ భూమి మీద ఇలా చక్కగా జీవన విధానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయుర్వేదంలో చెప్పబడిన స్వస్థవృత్తం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఏంటో కొంచెం తెలుసుకుందాం. మనకు 6 ఋతువులు ఉన్నాయి. ఇప్పుడు మనము వర్ష ఋతువులో ఉన్నాం. ఇంతకు మునుపు మనము గ్రీష్మ ఋతువులోంచి వచ్చాం. గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం, సమ్మర్. తర్వాత వచ్చింది వర్ష ఋతువు, రెయినీ సీజన్. ఇంకా దీని తర్వాత శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, మళ్ళీ ఎండాకాలం వస్తుంది గ్రీష్మ ఋతువు. ఇలా 6 ఋతువులతో మనకు ప్రకృతికి మనకు ఈ భూమి మీద ఈ దేశంలో భూమి దేశము, ఈ దేశం. దేహం అంటే శరీరం, భూమి దేశం అంటే మనం ఏ భూమి మీద మనం ఉంటున్నామో నివసిస్తున్నామో అది మన భూమి అవుతుంది. ఆ భూమి ఈ ఋతువులో అంటే వర్ష ఋతువులో ఏం జరుగుతుంది, దీని మీద ఈ బతుకుతున్న ఈ ప్రాణులన్నిటికీ ఏం జరుగుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా శాస్త్రీయ దృక్పథంతో ఆరోగ్య కోణంతో పరిశీలించి మనుషులు ఎలా ఉండాలి, ఎలా గడపాలి ఈ వర్ష ఋతువును, ఆహారాలు ఎలా ఉండాలి, విహారాలు ఎలా ఉండాలి, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి అనే విషయాన్ని ఆయుర్వేదము చక్కగా చర్చించింది. ఈ సూత్రాలు పాటిస్తూ మనము రాబోయే సీజన్కి అంటే మళ్ళీ శరద్ ఋతువుకి ఎలా తయారు కావాలి, తర్వాత వచ్చే హేమంత ఋతువుకి ఎలా తయారు కావాలి అనే విషయాన్ని మనకు ఋతుచర్య అనే ఒక విభాగంలో ఆయుర్వేద శాస్త్రంలో మహర్షి చరకుల వారు చక్కగా వివరించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనము ఈ వర్ష ఋతువులో ఏం జరిగింది తెలుసుకుందాం. ఎలా ఉండాలి అంటే అందరికీ కామన్గా అర్థమయ్యే విషయం ఏంటంటే వర్షం బాగా పడుతుందండి, ఇప్పుడు బాగా నీళ్ళు వచ్చేస్తుంటాయి వీధుల్లోకి, తాగే నీళ్ళు కూడా కలుషితం అవుతుంటాయి, ఆహారాలు కలుషితం అవుతుంటాయి, అందువల్ల నీరు మరిగించి చల్లార్చి తాగాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి మరిగించిన నీళ్లు వాటిని మనము ఎలా తాగాలనే విషయాన్ని మనము మరిగించకపోతే ఏంటి, చల్లనీళ్ళు ఏంటి, వేడి నీళ్ళు ఏంటి, ఇవన్నీ బాగా ఇంత మునుపు అనేక వీడియోలలో మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ వర్ష ఋతువు రాకన ముందున్న ఎండాకాలంలో జరిగింది ఏంటి అనేది తెలుసుకుంటే ఈ వర్ష ఋతువులో జరుగుతున్నది ఏంటి, రేపు రాబోయే హేమంత ఋతువులో ఏం జరగబోతుందనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అదేలా అంటే ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. వనస్పతులు అనంటే మందు మొక్కలు కాకుండా కూరగాయలు, ఆహార ద్రవ్యాలు అన్నిటిలోంచి ప్రాణుల శరీరాల్లోంచి కూడా సూర్యుడు శక్తిని లాగేసుకుంటాడు. అప్పుడు ఆకలి, ధాతువులలో ఉండే టిష్యూ మెటబాలిక్ ఫైర్స్ కూడా తగ్గుతాయి, స్లో అయిపోతాయి, అప్పుడు ఆకలి తగ్గుతుంది. అదే కండిషన్లో మనము వర్ష ఋతువుకు షిఫ్ట్ అయిపోయాం. సడన్ మార్పు వచ్చింది. కొంచెం మధ్యలో సంధి అని కొంచెం ఉంటుంది, దాన్ని ఋతు సంధి అంటారు. ఆ ఋతు సంధి దాటిన తర్వాత మనం వర్ష ఋతువులో ప్రవేశించింది మన శరీరం. ఇప్పుడు ఏమవుతుంది అంటే తగ్గిన ఆకలితో మనము ఈ ఋతువులో ఉన్నాము. మరి ఇప్పుడు వర్షాలు బాగా పడుతుంటే ఏం జరుగుతుంది అంటే ఈ వర్షపు నీళ్లు పడడం వల్ల చల్లబడుతుంది వాతావరణం, మన కడుపులో శరీరంలో ఉండే టిష్యూ ఫైర్స్ కూడా చల్లబడతాయి, అంటే ఆకలి ఇంకా తగ్గుతుంది. వర్షం వల్ల చల్లటిదనం, నీటి శాతము గాల్లో పెరగడం వల్ల, సూర్యుడు ఉష్ణతాపం తగ్గడం వల్ల ఒంట్లో కఫం పెరుగుతుంది. ఈ కఫం పెరగడము, ఆకలి సహజంగా తగ్గడము, దీనివల్ల ఏమవుతుందనంటే తిన్న ఆహారం అరగదు. ఇప్పుడు అరగని ఆహారం తింటే వచ్చే రోగాలు మనం ఇంత మునుపు వీడియోలో మాట్లాడుకున్నాం. అజీర్ణం అనే ఆకలి పార్ట్ నెంబర్ 2లో మనం ఇంత మునుపు చర్చించాం. అలా అజీర్ణం ఏర్పడుతుంది. దీనికి మరి ఈజీగా అరిగిపోయే ఆహారాలు అంటే ఈజీగా అరిగిపోయే రైసు, బియ్యము, పప్పులలో పెసరపప్పు, ఎక్కువగా ఆకుకూరలు తినొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వర్షాకాలంలో మాంసాలు కూడా, కార్తీక మాసంలో మాంసాలు కూడా తినొద్దు అని చెప్తుంటారు, శ్రావణ మాసంలో తినొద్దు అని చెప్తుంటారు. ఎందుకు అని అంటే ఈ సమయంలో ఈ క్రిములు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఈ ఆకుకూరలలో ఉండి మనం ఎంత కడిగినా వాటిని పోగొట్టుకోలేం. కాబట్టి ఎంత ఉప్పు నీళ్ళల్లో కడిగినా మనం పోగొట్టుకోలేం. కాబట్టి ఆకుకూరలు కొంచెం తగ్గించమని చెప్తారు. అట్లా పప్పులలో మనం పెసరపప్పు, కందిపప్పు, ఈ పప్పులు వాడుకోవచ్చు, మినపప్పు వాడుకోవచ్చు. తర్వాత ఏం జరుగుతుంది అది తెలుసుకుందాం.
ఎప్పుడైతే ఈ వర్షపు నీళ్లు భూమి మీద పడతాయో అప్పటికి బాగా వేడెక్కి ఉన్న భూమి ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. దాన్ని బాష్పం అంటారు. ఈ ఆవిర్లు కక్కుతూ ఉన్న భూమి ఏం చేస్తుంది అని అంటే మన ఆహార పదార్థాలలో పైనుంచి పడ్డ నీళ్లతో పాటు కలిసి ఈ వేడి అన్ని ద్రవ్యాలలో అసిడిటీ పెరుగుతుంది. మనము ఆల్కలైన్ అసిడిటీ అనుకుంటాం. ఇప్పుడు అంతా ఆల్కలైన్ వాటర్ తాగాలి, అసిడిటీ వల్ల మనకు ఇబ్బందులు వస్తున్నాయి, నొప్పులు పెరుగుతున్నాయి, కీళ్ళు నొప్పులు, రకరకాల అసిడిటీ లాంటి హైపర్ అసిడిటీ లాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా హైపర్ అసిడిటీతో వస్తున్నాయి అన్నప్పుడు మరి ఆల్కలైనిటీ కావాలి అన్నప్పుడు ఈ అసిడిటీ అనేది పెరుగుతుంది. అన్ని ప్రాణుల్లో పెరుగుతుంది, కూరగాయల్లో పెరుగుతుంది, పప్పుల్లో, బియ్యంలో అన్నింటిలో పెరుగుతాయి. అయితే ఇది మీకు తెలుసుకోవాలి ప్రాక్టికల్గా అంటే ఒక చిన్న పరీక్ష చేయాలి. అది ఎలా అంటే మీరు వర్షాకాలంలో నోట్లో బియ్యము వేసుకొని సపరించి చూడండి, పుల్లగా ఉంటాయి. అదే మీరు ఎండాకాలంలో అదే బియ్యము నోట్లో పెట్టుకోండి, చప్పగా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న కఫాన్ని సూర్యుడు లాగేసి ఉంటాడు కాబట్టి. అన్ని ద్రవ్యాల నుంచి లాగేస్తాడు సూర్యుడు, ఆ సమయంలో చప్పగా ఉంటాయి. మరి అదే మీరు ఇప్పుడు రాబోయే చలికాలంలో సూర్యుడు తక్కువగా ఉంటాడు, కొంచెం కఫం పెరుగుతూ ఉంటుంది. వాతావరణంలో హెల్దీ సీజన్ అన్నమాట, వింటర్ సీజన్, హేమంత ఋతువు అంటే నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. అప్పుడు మీరు అదే బియ్యం నోట్లో వేసుకోండి, తీయగా ఉంటాయి. అదే హేమంత ఋతువు చాలా బలమైంది, ఒంటికి శక్తినిచ్చేది, అప్పుడు ఏం తిన్నా అరిగిపోతుంది. అది ఆ ఋతుచర్యలో మాట్లాడుకుందాం చలికాలం వచ్చినప్పుడు. మరి ఇప్పుడు వర్ష ఋతువులో ఏం జరిగింది మనకు అంటే ఎప్పుడైతే ఈ పుల్లటి దానం పెరిగిపోయిందో కూరల్లో అన్నిట్లలో కూడా మనం ఇంకా టమాటాలు ఇవన్నీ చింతపండు, నిమ్మకాయలు ఇలాంటివి ఎక్కువ పులుపులు వాడాము, లేదా ఎక్కువ గరం మసాలాలు వాడాము, అప్పుడు యాసిడిటీ పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ కడుపులో కాలుతుందండి, నోట్లోకి ఛాతిలో కాలుతూ నోట్లో పుల్లగా నీళ్ళు వస్తున్నాయి, యాసిడిటీ పెరిగింది నాకు అంటారు. ఇంకా మూత్రంలో మంటలు, కళ్ళల్లో మంటలు, ఇవన్నీ కూడా వేడి పెరిగినప్పుడు శరీరంలో కనబడే బాధలు అన్నమాట. ఇలా జరుగుతుంది. కాబట్టి మరి దీంతో పాటు వర్షం బాగా పడుతున్నప్పుడు ఏమవుతుందనంటే సన్నగా ఉండి నడుములో నొప్పి ఉండి షియాటికా నొప్పితో బాధపడుతుంటారు, మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంటారు. ఈ చల్లదనం వల్ల, శీతగుణం అంటాం, ఈ చల్లదనం వల్ల వర్షంలో ఉండే దానివల్ల వేళ్ళు ఇలా కొంకర్లు పోతూ ఉంటాయి. వర్షంలో పోయి రాగానే కొంచెం పెద్ద వయసు వాళ్ళకి, ఒక 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇలా వేళ్ళు కొంకర్లు పోతుంటాయి, కాలు వేళ్ళు కొంకర్లు పోతుంటాయి. రాత్రి పొద్దున్నే 3 గంటల ప్రాంతంలో పిక్కలకి ఇలా ఎక్కొస్తున్నాయండి, పట్టేస్తున్నాయి అని అంటారు ఆ ఫ్యాన్ గాలికి. అంటే 3 గంటల ప్రాంతంలో వాతం ఎక్కువ ఉంటుంది వాతావరణంలో, ఈ వర్షం నీళ్ళలో చలి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వాతం పెరిగి ఆ వాతం నొప్పులు రావడం మొదలవుతుంది. ఈ షియాటికా అనే నొప్పి తుంటిలో, నడుములోంచి, కుడి పిర్రలో, ఎడం పిర్రలోంచి పాకుతూ తొడలో, పిక్కలో, పాదాల వరకు వెళ్ళిపోతుంది. అదే మళ్ళీ మనము ఈ వర్షాకాలంలో మార్బుల్ స్టోన్ ఉన్న ఇంట్లో పడుకున్నాం అనుకోండి, మార్బుల్ స్టోన్ పైన, ఆ మార్బుల్ స్టోన్ విశేషంగా చలిని గ్రహించి వాతావరణంలో చల్లబడిపోతుంది. ఈ మార్బుల్ స్టోన్ మీద పడుకుంటే నొప్పిగా పెరుగుతుంది. అందుకే ఒకవేళ మార్బుల్ స్టోన్ మీద పడుకునేదే ఉంది అన్నప్పుడు ఉలెన్ దుప్పట్లు, బ్లాంకెట్స్ వేసుకొని పడుకుంటే కొంతవరకు మనం ఆ చలిని ఆపగలం. ఆ నడువు నొప్పులు ఉన్న వాళ్ళు నొప్పులు పెరుగుతాయి వర్షాకాలం. మరి నొప్పులన్నీ పెరగడానికి కారణం ఏంటి అంటే 3 దోషాలలో, వాత, పిత్త, కఫాలలో ఈ వాత దోషం అంటే డ్రైగా ఉండి మనకు చల్లగా ఉండి నొప్పిని పుట్టించేదన్నమాట. ఈ దోషాన్ని మనము ఎదుర్కోవాలంటే వేడిగా ఉండే దుప్పటి, బ్లాంకెట్స్ కప్పుకోవాలి, వేడిగా ఉండే ప్యాంట్ వేసుకోవాలి, ఉలెన్ ప్యాంట్లు, ఉలెన్ సాక్స్ వేసుకోవాలి రాత్రిపూట. ఫ్యాన్ కింద డైరెక్ట్గా పడుకోకూడదు. ఈ షియాటికా నొప్పి ఉన్న వాళ్ళు, నడువు నొప్పి ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత నువ్వుల నూనె తీసుకొని అరిపాదాలకు రాత్రి బాగా మసాజ్ చేసుకొని పడుకుంటే ఆ వేడి వల్ల, నువ్వులలో ఉండే వేడి వల్ల కొంత మనకు ఈ షియాటికా నొప్పి ఎదుర్కొనే అవకాశం దొరుకుతుంది. ఈ రకంగా మనము ఈ వాతం వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే దీనికి ఏం చెప్తాడు, ఋతుచర్యలో భాగంగా మనము పంచకర్మలలో చికిత్సల్లోకి వచ్చినప్పుడు పంచకర్మలు, ఔషధాలు, ఆహార విహారాలు ఇవి ఆయుర్వేదంలో చెప్పడం జరుగుతుంది. అంటే మరి పంచకర్మల్లో ఏ కర్మ చేసుకోవాలి? వమన, విరేచన, అనువాసన వస్తి, నిరూహవస్తి, నస్యకర్మ అని 5 రకాలుగా అంటే పంచ అంటాం. ఈ పంచకర్మ అంటే కర్మ అంటే ప్రొసీజర్, ఏం చేయాలో అది. వమనం అంటే వామిటింగ్ చేయించడము, విరేచనం అంటే మోషన్ పెట్టించడము, అనువాసన వస్తి అంటే ఆయిల్ ఎనిమా కడుపులోకి ఎక్కించడము, నిరూహవస్తి అంటే వాటర్తో కూడిన కషాయం మూలికలతో చేసి అది కడుపులోకి ఎక్కించడము, నస్యం అంటే ముక్కులో వేసుకునే ఆయిల్ అన్నమాట, మందులు. ఇది ఈ రకంగా పంచకర్మలు మనం చేసుకునే దాంట్లో భాగంగా ఈ 3వ కర్మ అయిన వస్తి కర్మ మనము చేసుకోవాలి. అనువాసనము అండ్ అనువాసన కర్మ, వస్తి అండ్ నిరూహవస్తి కర్మ, ఈ 2 చేసుకోవాలి. ఇది చేసుకున్నందువల్ల వస్తి మనకు ఈ వాతం ఏదైతే ప్రకోపించిందో, వర్షాకాలం మనకు వాత నొప్పులు కలగజేస్తుందో, దీన్ని మనం ఎదుర్కొన్న వాళ్ళమై ఆ దోషాన్ని బయటికి పంపిస్తాం, వాత దోషాన్ని. ఈ రకంగా మనము ఈ వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాతాన్ని కంట్రోల్ చేస్తాం. మరి ఈ పులుపుదనం పెరిగింది, మరి పులుపుదనాన్ని కంట్రోల్ చేయాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా చప్పగా, కారము, పులుపులు ఎక్కువగా లేని
ఆహారాలు తీసుకోవాలి. గరం మసాలాలు ఎక్కువ తీసుకోకూడదు. మామూలుగా మోడరేట్గా తీసుకోవచ్చు, కానీ ఓవర్గా తీసుకోకుండా ఉండాలి. బరువైన బిర్యానీలు లాంటి అరగని ఆహారాలు తీసుకోకుండా లైట్ ఫుడ్ ఈజీగా అరిగిపోయి తీసుకోవాలి. ఇంకా మరి విహారాలలో ఏంటి, కొంచెం వాకింగ్ చేయాలి బయట, అది మంచిది వ్యాయామ రూపంలో. ఉప్పు, నెయ్యి ఇవి ఎక్కువగా ఉన్న కొంచెం మరీ ఉప్పు ఎక్కువ తీసుకోమని ఇక్కడ చెప్పడం కాదు. అవసరమైనంత మేరకు ఉప్పును, అవసరమైనంత మేరకు నెయ్యిని వాడడం వల్ల నెయ్యి వేడిని అంటే పిత్తాన్ని, వాతాన్ని అంటే నొప్పిని కంట్రోల్ చేసే కెపాసిటీ కలిగింది నెయ్యి. ఈ నెయ్యి ఒంట్లో లూబ్రికేషన్ చేస్తుంది, ఈ పిత్తాన్ని కంట్రోల్ చేస్తుంది, వాతాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఒంట్లో వేడి తగ్గుతుంది, నొప్పులు తగ్గుతాయి. కాబట్టి నెయ్యి తీసుకోవడము, పాలల్లో 2 స్పూన్ల నెయ్యి కలిపి తాగడము చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా అసిడిటీ, వేడి పెరుగుతున్న వాళ్ళకైతే. నొప్పులున్న వాళ్ళకు కూడా, షియాటికా నొప్పి ఉన్న వాళ్ళకు కూడా పాలల్లో 2 స్పూన్ల నెయ్యి కలిపి 2 పూటలా తాగడం వల్ల షియాటికా నొప్పిలో బాగా ఉపశమనం దొరుకుతుంది, నొప్పి తగ్గుతుంది. ఎక్కడైనా కండరాలు పట్టేసినా, ఇలా కొంకరలు తిరిగిపోతున్నప్పుడు కూడా ఒక 2-3 స్పూన్ల నెయ్యి కలుపుకొని పాలల్లో తాగితే వెంటనే ఉపశమనం జరుగుతుంది. ఇలా ఈ మనం చికిత్సాపరంగా చేయాలి. చికిత్సాపరంగా ఇంకా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మరి వేడి పెరుగుతుంది. ఈ పెరిగిన వేడి మెల్లిమెల్లిగా జమ అవుతూ ఉంటుంది. లేయర్ బై లేయర్ ఒంట్లో పెరుగుతూ ఉంటుంది. ఈ పులుపుదనం వల్ల వర్షాకాలం అంతా కూడా. మరి దీనికి సమాధానం ఏంటి అంటే, రాబోయే ఋతువు శరద్ ఋతువు అన్నమాట. వర్షాకాలం సమాప్తం అయిపోగానే సెప్టెంబర్ చివరి నుండి మొదలవుతుంది. ఆగస్టు సెప్టెంబర్లో అక్టోబర్ వరకు ఈ ఋతువు ఉంటుంది, శరద్ ఋతువు. అప్పుడు ఈ పెరిగిన ఇలా జమైపోయిన వేడి అంతా కూడా సంచిత పిత్తము అంటాం దీన్ని. సంచిత పిత్తం కాస్త మన శరద్ ఋతువులో ఎండ బాగుంటుంది కాబట్టి, పెరుగుతుంది ఎండ కాబట్టి, ఇంకా పిత్త రోగాలు మొదలైతాయి. వేడి చేయడము, వేడి కురుపులు, వేడి ఒంట్లో వేడి బయటికి రావడము, జ్వరాలు రావడము, మోషన్స్ పెట్టడము, వేడిగా మోషన్స్ రావడం, వేడి పెరగడం వల్ల మోషన్లు వేరేగా ఉంటాయి. తర్వాత రక్తం పడడం మోషన్లో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసిడిటీలు పెరుగుతాయి. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మనం చేసే విరేచన కర్మ గురించి పంచకర్మల్లో మనము వర్ష ఋతువులో బస్తి కర్మ చెప్పుకున్నాం. అదే రకంగా రాబోయే శరద్ ఋతువులో విరేచన కర్మ, రక్తమోక్షణం అంటే రక్తాన్ని జలగలు పట్టించి పీల్పించడము. చర్మరోగాలు బాగా తగ్గుతాయి జలగలు పట్టి పీల్పిస్తే. కాబట్టి జలగల ద్వారా రక్తమోక్షణం చేయడము, అవన్నీ కూడా మనము శరద్ ఋతువులో జరగబోయే, శరద్ ఋతువు ఎంటర్ కాగానే మళ్ళీ మనం ఇంకొక వీడియో చేస్తాం. దాంట్లో ఆ శరద్ ఋతువులో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి ప్రకృతిని, దోషాలను, శరీరాన్ని, తర్వాత ఆహారపరమైన జాగ్రత్తలు ఏంటి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, విహారంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మరి చికిత్సలు ఏం చేసుకోవాలి, వేడి చేసినప్పుడు విరేచన కర్మతో పాటు ఔషధాలు ఏంటి, ఇవన్నీ మనము ఆ ఋతువులో మనం తెలుసుకుందాం.